కొన్ని పేరుకే ఫేమస్ రెస్టారెంట్లు స్విగ్గీ జొమాటో ఓపెన్ చేసినా గూగుల్లో వెతికినా స్టార్ రేటింగ్ 4కి పైగానే ఉంటుంది. కానీ పైకి పాష్గా కనిపించి ఆ రెస్టారెంట్లలో వంటలకు వాడుతున్న ఐటమ్స్ చూస్తే మాత్రం వాంతి చేసుకోవాల్సిందే. పురుగులు పట్టిన మైదా పిండి, పాడైన చింతపండు, 2-3 రోజుల నిల్వ ఉంచిన చికెన్, బూజు పట్టిన జీడిపప్పు, డేట్ అయిపోయిన సరుకులు, సగం వండి స్టోర్ చేసిన ఫుడ్, శుభ్రత లేని కిచెన్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కొద్ది రోజులుగా హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న తనిఖీల్లో ఈ రెస్టారెంట్ల రంగు బయటపడింది. ఇక స్టార్ రేటింగ్లతో వందలు వేలల్లో బిల్లులు వేస్తున్న ఆ రెస్టారెంట్లు ఫుడ్ విషయంలో మాత్రం ఆ స్టార్ రేటింగ్ ను చూపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బేకరీలు, ఐస్ క్రీం పార్లర్లు, రెస్టారెంట్లు, బార్లు, పబ్బుల దాకా అన్నిటిపైన రేట్ చేసిన అధికారులు అక్కడ వాడుతున్న వస్తువులు, వండుతున్న తీరు, కిచెన్ పరిసరాల్లో అపరిశుభ్రతను చూసి ముక్కున వేలేసుకున్నారు. పెద్ద పెద్ద రెస్టారెంట్లలోనూ కనీస నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. నీళ్లను ఫ్రీగా ఇవ్వాల్సిన రెస్టారెంట్లు బయట రేటు కంటే 2-3 ఎక్కువ ధరకు క్వాలిటీ లేని వాటర్ బాటిళ్లను కస్టమర్లకు అంటగట్టేస్తున్నారు. అదేమంటే అది అంతే అంటూ రెస్టారెంట్ల సిబ్బంది మొహం మీద చెప్పేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ రూల్స్ ప్రకారం నీళ్లలోని TDS 75 మైక్రోగ్రాములు ఉండాలి. కానీ అంతకన్నా తక్కువ ప్రమాణాలున్న నీళ్లను బాటిళ్లలో నింపేసి క్వాలిటీ వాటర్ అంటూ జనానికి ఇచ్చేస్తున్నారు. ఇటు నూనెలకు 1-2 సార్లు వాడక మార్చాల్సి ఉన్నా మార్చడం లేదు. పలు రెస్టారెంట్లలో కల్తీ నూనెలను వాడుతున్నట్లు అధికారులైతే ఇప్పటికే గుర్తించారు. పలు రెస్టారెంట్లు, బేకరీలో బొద్దింకలు తిరుగుతున్న చోటే ఫుడ్ ఐటమ్స్ స్టోర్ చేసినట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు. ఓ చోట బిర్యానీని స్టోర్ చేసిన దగ్గర లైవ్ బొద్దింకలు ఉన్న ఆ రెస్టారెంట్ సిబ్బంది మిన్నకుండిపోయారట. ఫుడ్ స్టోర్ చేసే ఫ్రిడ్జ్లను నీట్ గా ఉంచడం లేదని తనిఖీల్లో తేలింది. కొన్ని రెస్టారెంట్లలో వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ ను ఒకే చోట స్టోర్ చేస్తున్నారు. బేకరీలో డేట్ అయిపోయిన బిస్కెట్లు, కేకులు అమ్ముతున్నారు. ఇక ఆయా ప్యాకెట్ల పైన తయారీ తేదీ, ఎక్స్పైరీ డేట్లను పెట్టడం లేదు. ఫేమస్ ఐస్ క్రీమ్ అవుట్లెట్లను ఎక్స్పైర్ అయిన క్రీమ్లను వాడుతూ అపరిశుభ్రమైన ఫ్రిడ్జ్లలో స్టోర్ చేస్తున్నారు. ఐస్ క్రీమ్ అవుట్లెట్లు కోల్డ్ చైన్ను సరిగ్గా మెయింటైన్ చేయడం లేదంటూ తనిఖీల్లో తేలింది. సూపర్ మార్కెట్లోనూ ఫుడ్ స్టాండర్డ్స్ ను పాటించడం లేదు. చాక్లెట్లు డేట్ దాటిపోయి ప్యాక్ చేసిన కవర్ల నుంచి లీక్ అవుతున్నా, అలాగే ఫ్రిడ్జ్ లో అమ్మకానికి పెడుతున్నారు. పలు ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ ను డేట్ అయిపోయిన తర్వాత అమ్ముతున్నారు. హైదరాబాద్ సిటీ నలుమూలల నెలన్నర నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. పెద్ద రెస్టారెంట్లను వదలకుండా వరుసగా తనిఖీలు చేస్తున్నారు. లక్డీ కపూల్, ఖైరతాబాద్, అమీర్పేట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అలాగే పంజాగుట్ట సహా ప్రైమ్ ఏరియాల్లోనూ రెస్టారెంట్లు, బార్లు, బేకరీలు, ఐస్ క్రీమ్ అవుట్లెట్లలో సోదాలు చేస్తున్నారు. ఇక కుకట్పల్లిలోని కృతింగా పంజాగుట్ట చట్నీస్, KFC, జూబ్లీ హిల్స్ లోని బాబీ బలాన్ బార్ అండ్ రెస్టారెంట్, రాయలసీమ రుచులు, షాగోస్, క్లో రెస్టారెంట్, మినర్వా హోటల్, హిమాయత్ నగర్ లోని క్రీమ్ స్టోన్, న్యాచురల్ ఐస్ క్రీమ్, కరాచీ బేకరీ, KFC, కామత్ హోటల్, జంబూ కింగ్ బర్గర్స్, 36 డౌన్ టౌన్ బ్రూ పబ్, అలాగే మకౌ కిచెన్ అండ్ బార్, టాకో బెల్, బాయిలర్ రూమ్ క్లబ్, జీవీకే వన్ మాల్ లోని రెస్టారెంట్లు, రత్నదీపు స్టోర్స్ వంటి వాటిలో తనిఖీలు చేశారు. ఆయా రెస్టారెంట్లు, ఐస్ క్రీమ్ అవుట్లెట్లు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదంటూ అధికారులు తేల్చేశారు. వాటిలోని ఫుడ్ శాంపిల్ను టెస్టులకు పంపించి మేనేజ్మెంట్లకు నోటీసులు ఇచ్చారు.
మొత్తంగా రెస్టారెంట్లలో కుళ్ళిన కూరగాయలు వాడుతున్నారు. బూజు పట్టిన క్యారెట్లు, బీన్స్, పుట్టగొడుగులతో వంటలు చేసి కస్టమర్లను వడ్డిస్తున్నారు. బిర్యానీతో నాసిరకం ఉల్లిగడ్డలను సర్వ్ చేస్తున్నారు. నాన్స్, రుమాలి రోటీ వంటి వాటి తయారీ కోసం పురుగులు, మైదాను వాడుతున్నారు. బూజు పట్టిన డ్రై ఫ్రూట్స్ ను బిర్యానీ, కర్రీలో వినియోగిస్తున్నారు. కొన్ని రెస్టారెంట్లలో అయితే చికెన్, మటన్, ఇతర మాంసాహారాలను సగం వండి ఫ్రిడ్జ్ లో పెట్టి కస్టమర్ అడిగినప్పుడు మళ్లీ వండి వడ్డిస్తున్నారు. మిగిలిపోయిన ఫుడ్ ఐటమ్స్ ను ఫ్రిడ్జ్ లో దాచి మరుసటి రోజు వేడి చేసి కస్టమర్లకు సర్వ్ చేస్తున్నారు. 2-3 రోజులు నిల్వ ఉంచిన చికెన్, మటన్, ఇతర మాంసాహారాలను వాడుతున్నట్లు అధికారుల తనిఖీలో తేలింది. మరికొన్ని రెస్టారెంట్లలో డేట్ అయిపోయిన టీ పౌడర్, చీజ్, బటర్, బ్రెడ్లు, బ్రౌన్ షుగర్, పన్నీర్, సాస్లను వినియోగిస్తున్నట్లు బయటపడింది.